ఈరోజు సింహరాశి వారికి విద్యార్థులు ఈరోజు ఇంటర్నెట్ లేదా స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల మీ చదువు పక్కదారి పట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. పరీక్షా సమయంలో మీరు ఇబ్బంది పడతారు. వినోదాలకు దూరంగా ఉండండి. ఇక ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు మితంగా మాట్లాడండి. ఏదో మీరు సరదాగా మాట్లాడుతున్నారు కదా అని ఎక్కువగా మాట్లాడారనుకోండి, అనవసరంగా నిందారోపణలు ఇబ్బందులు పడతారు, ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త. వ్యాపారస్తులు పాత బాకీలు వసూలులో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కఠినంగా వ్యవహరించండి. వ్యాపార సంబంధాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపారంలో స్వల్ప నష్టాలు అయితే కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్ధలు, మానసిక అశాంతితో పాటుగా బలహీనతతో కూడుకున్నటువంటి మానసిక ధైర్యం కోల్పోవడం లేదా మానసిక పరమైన పరిపక్వత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి మనసులో ఉత్సాహం ఉంచుకోండి. విదేశాల్లో ఉండి భారతీయులకి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆన్లైన్ షాపింగ్ల పట్ల అనేక రకాల డబ్బులు ఖర్చు పెట్టడం లేదా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. ఈరోజు చేసే ఖర్చు రేపటి అవసరాలకి ఆటంకం కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కొత్తగా అప్పులు చేసే ప్రయత్నం వాయిదా వేసుకోండి. రాత్రి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకుండా మాత్రం వాహనాలు నడపకండి. కుటుంబ సభ్యులతోటి, తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి మాట పట్టింపులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఆస్తి వివాదాలు ఉన్నాయి. జాగ్రత్త. పొరుగువారితోటి లేదా సరిహద్దు గొడవల విషయంలోనే కానీ జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే ఇబ్బంది అవుతుంది. అలాగే ఏదైనా వాహనాలు పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కొత్త గొడవలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఆవేశాన్ని తగ్గించుకుని సామరస్యంగా ఏదైనా గొడవ ఉంటే పరిష్కారం చేసుకోండి. నిలబడి పని చేయడం వల్ల వెన్నునొప్పి లేదా కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇలాగే శరీరం ఇచ్చేటటువంటి చిన్న అనారోగ్య సంకేతాలు నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ని కలిస్తే అవన్నీ తగ్గుతాయి, లేకపోతే పెద్దవైపోతాయి. ఇక ప్రేమికులు సోషల్ మీడియాలో పాత స్నేహితులతో చాటింగ్ చేయడం వల్ల మీ భాగస్వామిని అపార్థం చేసుకునే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. భార్యాభర్తలు ఖర్చుల విషయంలో ఒకరినొకరు నిందించుకునే అవకాశం కనపడుతుంది. గతం తవ్వకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు డాక్యుమెంట్లు సరిగ్గా లేని స్థలాల మీద పెట్టుబడులు పెట్టినా లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసినా నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు 10 మందిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీ మీద ఉన్న చిన్న మంచి అభిప్రాయం కూడా అది పోతుందన్నమాట. జాగ్రత్తగా అందరిలో నలుగులో ఉండండి. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.